ఉదయనిధి స్టాలిన్ గారు ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ వాదన వేరు, ఆయన మాట్లాడిన వాదన వేరు. ఆయన మొత్తం టోటల్గా మనందరం ఒకటవ్వాలి, మనం అవతలవాడికి అన్నం పెట్టాలి, మనం టోటల్గా మన ధర్మాన్ని మనం కాపాడాలి అని, మన ధర్మాన్ని కాపాడాలని, సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అన్నప్పుడు అక్కడికి దానికి తేడా ఏంటో కూడా మీకు తెలియదా అని అడుగుతున్నాను ప్రకాష్ రాజు గారు. మీరు ఈరోజు అది కాదు, కల్తీ నెయ్యి జరిగిందా, లేకపోతే మొత్తం టోటల్ టికెట్లు అమ్ముకున్నారా, లేకపోతే మొత్తం టోటల్గా అన్యాయం జరిగిందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కరోజైనా మీరు ఎందుకు ఫీట్ చేయలే? చిరంజీవి గారిని అవమానిస్తాడు ఎందుకు ఫీట్ చేయలే? 5 రూపాయల టికెట్ అమ్ముతున్నప్పుడు 5 రూపాయల టికెట్ అమ్మాడు ఇండస్ట్రీని అవమానించినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? కేసీఆర్ గారు మనకు అన్యాయం చేసినప్పుడు ఎందుకు ఫీట్ చేయలే? అంటే మీ గవర్నమెంట్లేనా? అంటే మీకు సపోర్టేనా? ఇప్పుడు ఏంటంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఏదో ఒకటి మీరు రాయి వేయాలి, అంతేనా? పొలిటికల్ చేయండి, డైరెక్ట్గా పొలిటికల్గా రండి, పొలిటికల్గా ఎదుర్కోండి, అంతే తప్ప మీరు ఒక సినిమా ముసుగులో పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తారంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకోటి కూడా చెప్తున్నా, మీకు ఇక్కడ విషయాల్లోని చాలా అంటే నేను మామూలుగా అంటే అంత విధంగా మీకు నేను మాట్లాడలేను, కానీ బయట వాళ్ళు మాట్లాడిన విధంగా నేను మాట్లాడలేను, కానీ మీరు సీనియర్ ఆర్టిస్టు, సినిమా ఇండస్ట్రీలో ఇన్ని జరుగుతున్నప్పుడు, ఇంత రాద్ధాంతాలు జరుగుతున్నప్పుడు, ఒక జానీ మాస్టర్ ఇష్యూ జరుగుతున్నప్పుడు, మళ్ళీ టోటల్గా ఇంతకుముందు చిరంజీవి గారి ఇష్యూ జరిగింది, అన్నీ జరిగినప్పుడు ఒక్కరోజు కూడా మీరు ఏ రోజు రాని వాళ్ళు, కేటీఆర్ గారు, కొండా సురేఖ గారి ఇష్యూ వస్తే అది మొత్తం టోటల్ టీవీలన్నీ మొత్తం టోటల్గా లైవ్లో పెడుతూ ఉంటే అది డైవర్ట్ చేయడం కోసం మీరు ఇమ్మీడియట్లీ మీరు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ తీసుకొచ్చారని నేను అంటున్నా. ఇది వాస్తవం కాదా? మీరు నాకు చెప్పండి. ఇది డైవర్ట్ చేయడం కోసమే కదా. ఇది మొత్తం టోటల్గా ఇండస్ట్రీని అంతా కలిపి ఇండస్ట్రీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, కొండా సురేఖ గారు అన్న మాటలో 100% ఆమె తప్పే. ఆమె తప్పు మాట్లాడింది 100%. ఆమె వెనక్కి కూడా తీసుకున్నారు. ఇవాళ నాంపల్లి కోర్టులో డిఫర్మేషన్ వేశారు. డిఫర్మేషన్ ఆమె లీగల్గా ఆమె ఎదుర్కొంటారు, వాళ్ళు చేస్తారు. ఇదే నేను ఎంకరేజ్ చేయట్లేదు, లేకపోతే నేను మద్దతు ఇవ్వట్లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు కూడా ఆడపిల్లే కదా. రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు, ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు కన్నీరు పెట్టుకుంది కదా, వచ్చి నన్ను ఇబ్బంది పెట్టదు, నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు, మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది? ఈ ప్రకాష్ రాజు గారు ఏమైపోయారు? అలాగే భువనేశ్వరమ్మ, నందమూరి తారక రామారావు గారి బిడ్డ, నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు, జూనియర్ ఎన్టీఆర్ గారి అత్త, ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా? జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? కేసీఆర్ గారికి భయపడ్డారా? ప్రకాష్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి? ఆ రోజు ఏమైపోయింది మీరు ఆ రోజు ఫీట్ చేసిన? ఆ రోజు ఏమైపోయింది? ఆడపిల్లని తెలియదా మీకు? మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు మన ఆడపిల్లల్ని అందరిని ఇండస్ట్రీ అందరినీ పరువు తీసుకొచ్చి రైల్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి వాళ్ళందరూ ఏమయ్యారు? వాళ్ళందరూ మీరేం చేశారు? ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీట్ చేశారా? అంటే భయపడ్డారా? నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా. ఆ రోజు మీరు ఎవరూ లేనప్పుడు ఈరోజు రావడం మంచి పరిణామం.